నేను నెంబర్ 1 గా చూడాలనుకున్న నా హీరో. The biggest superstar, ladies and gentlemen. International film superstar. Man of the masses, boss of the bosses. Every single time he's on the big screen, सीटियां तालियां रुकती नहीं है. The biggest superstar, ladies and gentlemen. Did you see that crowd out there? మగధీరుడిగా బాక్స్ ఆఫీసులు కొల్లగొట్టాలన్నా, సిట్టి బాబుగా నటనతో మనందరినీ కట్టి పడేయాలన్నా, అల్లూరి సీతారామరాజుగా ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని ఆకట్టుకోవాలన్నా మన మ్యాన్ ఆఫ్ ది మాసెస్ రామ్ చరణ్ గారే. ఎలా ఉంటాడు? Exactly, ఆంజనేయ స్వామి. అసాధ్యం అనుకున్న విషయాన్ని కూడా సాధ్యం చేసి చూపిస్తాడు. The Brad Pitt of India. John Wick. Ram Wick. He is like an Avenger. తిరుగుపులి కాదు, పెద్దపులి. యాక్చువల్లీ ఆయన బాడీ చూస్తే ఒక లయన్ లాగా అనిపిస్తుంది. కళ్ళు ఎలా ఉంటాయి? వాటికెళ్ళేప్పుడు పులి కళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఎక్స్ప్రెషన్ ఆయన ఐస్ లోనే పవర్ ఉంటుంది. నేను ఆయన ఐస్ లోనే యాక్టింగ్ చూస్తాను. చరణ్ లో మీకు ఏం కనిపిస్తుందండి? నాకైతే కళ్ళల్లో కసి కనిపిస్తుంది. అది కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, తిరుగులేదు. తుఫాన్లో పరిగెడతాడు. పోలీసుడన్నా చిరుతపల్లి లెక్క ఎంబడబడ్డాడు. He went into those people like a hurricane. గుర్రం మీద మెస్సైల్ వస్తున్నట్టు ఉందండి. అది వస్తున్నప్పుడు ఇక్కడ కరెక్ట్ గా తగులుతూ ఉంటుంది. నా చిన్న కోరిక తీర్చుకోవడానికి అవకాశం చూపిందండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ చరణ్ హార్స్ రైడింగ్ క్యాపబిలిటీస్. చిరంజీవి గారి కన్నా చాలా 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 బాగా చేశాడు. గుర్రాన్ని అదుపు చేసి అది కింద పడేస్తే గానీ తిరిగి దానిపైన ఎక్కి దాన్ని దౌడి తీయించగలిగే సత్తా సామర్థ్యం చరణ్ కు. అందరు హీరోస్ కన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ రామ్ చరణ్ గారికి. చిరంజీవి గారి అబ్బాయి యాటిట్యూడ్ చూపించడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఉంది. పవర్ఫుల్ పీపుల్. ఎన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తుంటే నువ్వు కొంచెం బాగాలేకపోయినా డిసప్పాయింట్ అవుతావు. వెయిట్ తో మీరు ఇండస్ట్రీకి వచ్చిరో తెలుసు. రామ్ చరణ్ ప్లేస్ లో నేనున్నా లేదా వేరే ఎవరున్నా 99% ఏం చేస్తారంటే ఒక మెగాస్టార్ కొడుకు ఫస్ట్ డబ్బులు ఉన్నాయి, ఒక మంచి భోజనం ఉందని ఫుల్ ఎంజాయ్ చేస్తారు లైఫ్. చిరంజీవి గారు తీసుకొచ్చిన పేరు నిలబెట్టడం ఒక్కటే కాకుండా స్టిల్ హి స్టూడ్ స్ట్రాంగ్ అండ్ హి బికేమ్ వాట్ హి ఇస్. చిరంజీవి గారిని కూడా నిలబెట్టాడు. తర్వాత తను Every son in India should be like Ram Charan. పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారి కంటే ఎక్కువ చెప్పాలనిపిస్తుంది ఆయన గురించి చెప్పాలంటే. మేక్ ప్లేసెస్. ఏ రామ్ చరణ్ కి ఫాదర్. ఓవర్కమ్ చేసి నువ్వు థ్యాంక్ యూ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. ఇంకా అన్నయ్య పేరుని 10 చేయగలిగే వ్యక్తి రామ్ చరణ్. యాక్టర్ గా నన్ను దాటిపోయడం చాలా మంది అంటుంటే చాలా గర్వంగా ఉంది. ఎక్స్టెన్షన్ ఆఫ్ మై టాలెంట్. మై ప్రౌడ్ సన్. ఎవరైనా సరే చిరంజీవి ఏం సాధించావు అంటే రామ్ చరణ్ సాధించావు. The box office has not really given the thumbs up to Chiranjeevi's Praja Rajyam. What are the reasons for your defeat? అప్పుడొచ్చినాడు దొరా. మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు. బస్సు దిగతానే పోస్టు తాకినాడు. నేను అడవి తగలట్టం చూసిన, పులి మీద దట్టం చూసిన, కానీ ఆ పొత్తు నేను చూసింది వేరు దొరా. మునుపెన్నడూ చూడలా. మగధీర మేనియాతో రాష్ట్రం ఊగిపోతుంది. చాలా యావరేజ్ సినిమా. అది మామూలుగా 45 crores ప్లస్ కలెక్ట్ చేసింది. చరణ్ లాంటి ఒక వ్యక్తి, ఒక అన్నయ్య
ఒక వారసుడిగా రావడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఒక కత్తి చేతిలో కత్తిమట్టుంది. The new Zanjeer isn't just a bad film, it's a shameless exercise in laziness. నువ్వు నా గురించి రాసిన ఈ ఆర్టికల్లో ప్రతి అక్షరాన్ని మార్చి రాస్తావు. గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్ కి వెళ్తారండి తెలుగు వాళ్ళ గుర్తింపు లేదు. వీడు మళ్ళీ వచ్చాడా? కొన్నిసార్లు రాజ్యాల్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు. RRR సినిమాను చూసిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. Understanding the Ram character, who's very challenging for 2/3 of the movie, and then you finally understand what's going on in his head. And he's always been a super mega star in the South, yes, but now a global star. This guy could do any franchise he wanted. He could be a Marvel movie, a Star Wars movie, etc., etc. He scares me more. All the awards goes to China. Ram Charan has become a huge fan of him. I won already because I'm standing next to Ram. He is the Tom Cruise of India. జంజీర్తో చెర్రీకి రాని పేరు ట్రిపుల్ తో వచ్చేసింది. ఏ రకంగా చూసుకున్నా ట్రిపుల్ R సినిమా సక్సెస్ కంటే చెర్రీ సక్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. రామ్ చరణ్ HCA అవార్డుల్లో ప్రెజెంటర్ గా రామ్ చరణ్ అనౌన్స్ చేశారు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ రికార్డు క్రియేట్ చేశారు. Do you know not to? కర్రీ చేసే స్టైల్ నాకు రాదు. ప్లస్ తను చేసేప్పుడు టేస్ట్ చాలా అందంగా పెడతాడు. నాకు అది రాదు, నేను కంగారుగా చేస్తాను, మూమెంట్ ఇవ్వలేదు. తను చాలా కూల్గా ఉంటుంది, తన ఫేస్ చాలా బాగుంటుంది, చాలా చాలా ఈజీగా వేస్తాను, చెప్పి చూసుకుంటాను వేస్తాడు. For me, Ram Charan garu is very అంటే సార్ మీరు డాన్స్ చూస్తే వెరీ గ్రేస్ అండ్ వెరీ ఫినిషింగ్. ప్రతి మూమెంట్ లో ఫినిష్ ఉంది. చిన్న వేవ్ చేసినా కూడా ప్రాపర్ వేవ్ ఉంటుంది అనమాట. తొమ్మిదో మాస్టర్కి చిరంజీవి గారు ఎలా దొరికారు, నాకు చరణ్ సార్ దొరకడం అంత అదృష్టంగా భావిస్తున్నాను. మనం ఎదిగేటప్పుడు మనతో పాటు 10 మందిని పైకి మనం తీసుకెళ్ళాలి మనతో పాటు. ఎందుకంటే ఒకవేళ మనం పడిపోతే ఆ 10 మందే మనం కాపాడతారు. చరణ్ లో ఉన్న ఏ క్వాలిటీ మీలో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? ద వే హీ టేక్స్ కేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ హిమ్. ఎంతమంది జనాలు వచ్చి మీద పడిపోతున్నా, ఎంత హడావుడ్ ఉన్నా, ఏం జరుగుతున్నా సరే హీ కాన్స్టెంట్లీ లుక్స్ అరౌండ్ ఫర్ ద పీపుల్ ఇన్ ద యూనిట్. ఆడవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, కొంచెం వీక్గా ఉండేవాళ్ళు కానీ, వాళ్ళు కొంచెం భయపడుతున్న ఉన్నవాళ్ళు కానీ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, హీ కాన్స్టెంట్లీ కీప్స్ అన్ ఐ ఆన్ దెమ్. వాళ్ళు ఎంత జాగ్రత్తగా వెళ్తున్నారు అని చెప్పి. ఐ కెన్ రిలేట్ టు దిస్ అండి, బికాజ్ ఒకసారి కడపలో ఒక మాస్క్ లో మీరు మగధీర టైంలో వచ్చారు విజిట్ చేయడానికి. అప్పుడు హ్యూజ్ క్రౌడ్, అసలు ఇసుకేస్తే రాలని జనం. నేను సడన్ గా అక్కడ ఇరుక్కుపోయాను. చుట్టూ అందరూ ఎవరెవరో ఉన్నారు. చరణ్ వాజ్ గెటింగ్ ఇన్ టు ద కార్. హీ సా మీ ఫ్రమ్ సో ఫార్. హీ సెంట్ హిస్ పీపుల్ అండ్ హీ గాట్ మీ. అందరిని ఇట్లా గార్డ్స్ అందరూ ఇట్లా కవర్ చేసేసి నన్ను మధ్యలో తీసుకొచ్చి he got me into his car. We went out and then I got out from the car and I don't know whether you remember Charan. దెబ్బ తగిలిన తర్వాత అమ్మా నడిచిన తర్వాత అట్లా వచ్చేసాడండి, పట్టుకుని తీసుకొచ్చి నన్ను అట్లా కూర్చోబెట్టి రైట్ బ్యాట్స్ తీసుకున్నాడు, బ్యాట్ తీసుకొచ్చి చెల్లిపాడు. అట్లా కూలు పెట్టేసి అని ఇట్లా పట్టుకుని ఇట్లా పెట్టి ప్రతిసారి నీకు కనపడితే చాలు ఎంక్వైరీ మళ్ళీ ఎట్లా ఉందా నీ దృష్టి. 350 రూపీస్ బిల్ అయింది సార్. 5 lakhs అలా 350 బిల్ అయింది. నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను అంటే చరణ్ సార్ డబ్బులు ఇచ్చేసారంట, ఆయన కట్టేశారంట, మీకు నో ప్రాబ్లం సార్. బయట రియల్ హీరో ఆయన. అవును, చాలా మందికి అంటే పరోక్షంగా చాలా మంది, నేను కూడా ఆయన దగ్గర హెల్ప్ తీసుకున్నాను. పర్ఫెక్ట్ జెంటిల్మెన్.
అంత మాట మీద నిలబడే వ్యక్తిని నేను ఇండస్ట్రీలో నేను ఎవరిని చూడలేదు. ఒక మాట మీద నిలబడే వ్యక్తి ఉంది చిరంజీవి. చిరంజీవి గారి జన్మ సార్థకమైంది ఇటువంటి కొడుకుని కన్నా. సంస్కారానికి ప్రతిరూపం మా అన్నయ్య కొడుకు ఎడ్వర్డ్ కన్న తండ్రికి మాట ఇచ్చాను. అది మిమ్మల్ని డెఫినెట్ గా లెట్ డౌన్ చేయకుండా, డిసప్పాయింట్ చేయకుండా ఇలా మేము కొనసాగుతాం అని ప్రామిస్ చేస్తాను. అది చాలు. నాకు మీకన్నా గొప్పగా లేకపోతే బాబాయ్ కన్నా గొప్పగా అవ్వాలని నేను ఆశ లేదు. రామ్ చరణ్ నేను ఎప్పుడు అతిశయం చూడాలి. ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. తన పని తను చేసుకుంటాడు, ముందుకు వెళ్ళిపోతుంటాడు తప్ప పెద్ద పట్టించుకోవడానికి. అందుకు నచ్చుతాడు రామ్ చరణ్. I think that's what makes him the star that he is. He's left and the other one is right. ఒకవేళ తన ప్రచారానికి రమ్మని చెప్తే జనసేనకు మీరు కూడా జన సైనికుడిగా ఉండబోతున్నారు. అబ్సల్యూట్. ఆయన ఏం అడిగితే చేస్తాను. ప్రాణాలు పోతాయిరా. ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్. తన గురించి తను అంత సెక్యూర్ గా ఫీల్ అయిన యాక్టర్ నేను ఇప్పటివరకు చూడలేదు. అలాంటి వ్యక్తికి విజయాలు వరించి వస్తాయి ముందు ముందు. ఇది ఆరంభం మటుకే మనసు. It's just the beginning. Your fans were of course very excited. Then you all broke the barricades when you started speaking on stage. You know, this is a kind of fandom that the North is not really used to.